Hi, all JEE NEET aspirants from Telugu states, Telangana and Andhra Pradesh. So, lecture part 2 of NEET 2019 reconducted exam chemistry. Okay, right. And నేను మళ్ళీ చెప్తున్నాను, మీ రెస్పాన్స్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ వర్క్ చేస్తాను మీ మన తెలుగు స్టూడెంట్స్ కోసం. అండ్ సో మీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే, I am planning to provide the chemistry for JEE NEET examinations to make you get 100 percentile from chemistry part of JEE NEET examinations. ఓకే, సో మిమ్మల్ని ఈ తెలుగు స్టేట్స్ నుంచి మోర్ దెన్ 90% స్టూడెంట్స్కి ఈవెన్ JEE NEET ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేయట్లేదు. సో నాకు మీ సపోర్ట్ కావాలి, నేను దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నార్త్ ఇండియన్సే కాదు, అండ్ సౌత్ ఇండియన్ నుంచి, ఎస్పెషల్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా తెలుగు స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు కూడా ఈ JEE NEET పైన ఫోకస్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. సో మీ రెస్పాన్స్ ఉంటే ఫ్రమ్ chemmasters.online వెబ్సైట్ నుంచి సో మీకు నేను JEE NEET అందించబోతున్నాను. అలాగే ఈ కెమ్మాస్టర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు దీని నుండి ఫ్రీ కంటెంట్, చాలా సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ JEE NEET గురించి వస్తాయి ఫ్యూచర్లో. ఓకే, అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దాట్ నాకు మీ రెస్పాన్స్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. చూడండి, ఈ క్వశ్చన్ని మనం ఎనలైజ్ చేద్దాం విత్ కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్తో. ఇన్ ద ఫాలోవింగ్ రియాక్షన్, సో హియర్ మనకి ప్రొపైన్ ఇచ్చారు. సో ఈ ప్రొపైన్ అనేది రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్తో రియాక్ట్ అవుతుంది at 873 కెల్విన్ వద్ద. ఈ ప్రొడక్ట్ ఏ ఏంటి? సో మనకు ప్రొడక్ట్ ఏంటో తెలిస్తే మనకు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ని కనుక్కోవచ్చు. ఓకే, రైట్. అండ్ హియర్ సో it produces substituted benzene. నేను కంప్లీట్ ఎక్స్పాండెడ్ స్ట్రక్చర్ని డ్రా చేస్తున్నాను. మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఏంటి, మెకానిజం అనేది పేషెన్సీతోని రాయాలి. ఓకే, మీరు నీట్గా మెకానిజం రాయగలిగితే, అది నేర్చుకుంటే మీకు మెకానిజం రాసేప్పుడు ఎలాంటి మిస్టేక్స్ పోవు. దానివల్ల మీరు కరెక్ట్ ప్రొడక్ట్ ఇస్తారు, కరెక్ట్గా ఆన్సర్స్ని పొందుతారు. సో నేను చాలా స్టూడెంట్స్ని చూస్తున్నాను ఏంటి అంటే, వాళ్ళకి ఆన్సర్ తెలిసి కూడా రాంగ్ ఆప్షన్ని చూస్ చేసి వస్తున్నారు ఎగ్జామ్లో. ఎందుకంటే ఆదరబదరగా ఏదో మెకానిజంని షార్ట్కట్లో ట్రై చేసి టైం తక్కువ ఉందని, ఓకే, సో దానివల్ల వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి వాళ్ళు రాంగ్ ప్రొడక్ట్ని ఇస్తున్నారు. దానివల్ల తెలిసిన దానికి కూడా రాంగ్ ఆన్సర్ని తీసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి తక్కువ టైంలో చేయాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు చూడండి, మనం సిగ్మా బాండ్స్ని లెక్క పెడదాం. 1 2 3 4. ఓకే, అండ్ 5 6 7 8 9 10 11 12 అండ్ హియర్ 13 14 15 16 17 18. సో టోటల్ 18 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, మనకి 3 పై బాండ్స్ ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, aluminum chloride in acidified aqueous solution forms a complex A in which hybridization states of aluminum is B. What are A and B respectively? అండ్ మళ్ళీ చెప్తున్నాను అంటే, నేను ఈ వీడియోస్ని ప్రీమియర్గా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేను ప్రీమియర్ ప్లే అయ్యేప్పుడు లైవ్ చాట్లో అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు అడగచ్చు, అప్పుడే మీకు ఆ డౌట్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు, అల్యూమినియం క్లోరైడ్. సో మీరు దాని యొక్క స్ట్రక్చర్ రాయగలుగుతారా? AlCl3. నా వెనెవర్ ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ acidified aqueous solution అంటే ఏంటి, వాటర్ హైడ్రలైసిస్ చేస్తున్నాము, 6 moles ఆఫ్ వాటర్ ఇన్ ఎసిడిక్ కండిషన్స్ అంటే HCl యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు హైడ్రేటెడ్ అల్యూమినియం. సో హియర్ మీరు ఈ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, 3Cl-. ఓకే, సో ఈ ప్రొడక్ట్లో అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి,
Al+3. ఎందుకు? వాటర్ అనేది న్యూట్రల్ కాబట్టి. ఓకే, వాటర్ న్యూట్రల్ లిగాండ్ కాబట్టి అల్యూమినియం +3. మనకు ఇన్ జనరల్గా అల్యూమినియం అనేది బోరాన్ ఫ్యామిలీకి చెందింది. బోరాన్ ఫ్యామిలీ యొక్క జనరల్ వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? Ns2np1. ఓకే, సో అల్యూమినియంలో ఏముంటుంది? 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్లో s2 అండ్ p1. ఓకే, నౌ d0. సో ఇది. బట్ ఇన్ అల్యూమినియం +3 మీన్స్ అల్యూమినియం లాస్ట్ 3 ఎలక్ట్రాన్స్. ఓకే, అప్పుడు మనం s0, p0 అండ్ d0 ఆర్బిటాల్స్ అనేవి మిగులుతాయి. ఇప్పుడు 6 వాటర్ మాలిక్యూల్స్ అనేవి. ఓకే, సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దట్ ఆక్సిజన్ కోఆర్డినేట్ విత్ ద ఎంప్టీ ఆర్బిటల్ ఆఫ్ అల్యూమినియం. ఓకే, సో నౌ జస్ట్ డూ ఇట్. సో హియర్ అన్ని రాయండి అలాగే. సో 6 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, నౌ S, P3 and D2. So total sp3d2. Okay, the complex is AlOH, that means hydrated aluminum, and hybridization is sp3d2. So option 1 is our answer. Okay, right. Next question. Which of the following compounds is used as cosmetic surgery? Used in cosmetic surgery. ఇది మెమొరీ బేస్డ్ క్వశ్చన్. మీరు చదివి ఉంటే మీరు ఆన్సర్ ఈజీ చేయొచ్చు. సిలికోన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, నో నీడ్ ఆఫ్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వన్, ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రాసెస్ యూజ్డ్ ఫర్ ఐసోలేషన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ ఈజ్ నౌన్ యాజ్ మెటలర్జీ. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కదా, ఇది డెఫినేషన్ ఆఫ్ మెటలర్జీ. ఓకే, రైట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ చేయాలి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ని కనుక్కోవాలి. ఓకే, అండ్ సెకండ్ వన్, మినరల్స్ ఆర్ న్యాచురల్లీ అకరింగ్ కెమికల్స్ సబ్స్టాన్సెస్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఎందుకు అంటే మినరల్స్ అనేవి ఎర్త్ క్రస్ట్ లో దొరుకుతాయి కాబట్టి. నా థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఓర్స్ ఆర్ మినరల్స్ దట్ మే కంటైన్ మెటల్. మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఓర్స్ అనేవి మినరల్స్, ఓర్స్ అండ్ మినరల్స్ అనేవి సేమ్ కాదు, దే ఆర్ డిఫరెంట్. మినరల్స్ అంటే ఆల్రెడీ చెప్పాం సెకండ్ స్టేట్మెంట్ లో ఏంటి, అవి న్యాచురలీ అక్కరింగ్ కెమికల్ సబ్స్టాన్స్ ఇన్ ఎర్త్ క్రస్ట్. మరి ఓర్ అంటే ఏంటి? మనకు మినరల్స్ అనేవి ఎర్త్ క్రస్ట్ లో అంతటా దొరుకుతాయి, కానీ ఆ మినరల్స్ నుంచి ప్రాఫిట్ పొందే విధంగా మెటల్ పొందగలిగితే ఆ మినరల్స్ ని ఏమంటున్నాం మనం? ఓర్స్ అంటున్నాం. అంటే సింపుల్ గా ప్రాఫిట్ ఇచ్చే మినరల్సే ఓర్. ఓకే, ఓర్స్ అనే మినరల్స్ అనేవి డిఫరెంట్. హియర్ ప్రాఫిట్ ఇచ్చే మినరల్ ని ఓర్ అంటాం. కాబట్టి ఓర్ కి మినరల్ కి డిఫరెంట్ ఉంది. మినరల్ అంటే ఏంటి? సింపుల్ గా మనకి ఎర్త్ క్రస్ట్ లో మెటల్స్ దొరికితే దాన్ని మినరల్ అంటున్నాం, కానీ అదే మినరల్ నుంచి మనకి లాభం వచ్చేటటువంటి మెటల్ ని పొందేగలిగేటటువంటి మినరల్ దొరికితే దాన్ని ఓర్ అంటున్నాం. ఓకే, మీరు ఒక డిఫరెన్స్ ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఓర్స్ ఆర్ మినరల్స్, ఓర్ అంటే మినరల్ అని చెప్పాడు, కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4 చూడండి, గ్యాంగు ఈజ్ అన్ ఓర్ కంటామినేటెడ్ విత్ అన్డిజైర్డ్ మెటీరియల్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మీరు ఎప్పుడైతే మెటలర్జీ బేసిక్స్ చదవండి, టెర్మినాలజీ, మీరు గ్యాంగు అంటే ఏంటో డెఫినేషన్ చూస్తారు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ 3, విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ కాంపౌండ్ ఎక్స్ అనేది రియాక్షన్ విత్ H2O ప్రొడ్యూస్డ్ కలర్లెస్ గ్యాస్ Y, అండ్ Y ఏంటంటే విత్ రొట్టెన్ ఫిష్ స్మెల్ ని ఇస్తుందట. గ్యాస్ Y ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ టు గివ్ Cu3P2 యాజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ప్రెడిక్ట్ ద కాంపౌండ్ ఎక్స్. మరి ఎక్స్ ఏంటి ఇక్కడ? సో మీరు ప్రొడక్ట్ చూస్తే దీంట్లో పాస్పరస్ యాడ్ అవుతుంది, కాపర్ సల్ఫేట్ కి పాస్పరస్ యాడ్ అవుతుంది, అంటే వైలో పాస్పరస్ ఖచ్చితంగా ఉండాలి. ఇది జనరల్ థింకింగ్. ఓకే, మరి ఈ వైలో పాస్పరస్ ఉండాలి అంటే రియాక్టెంట్ లో పాస్పరస్ ఉండాలి, అంటే ఎక్స్ లో పాస్పరస్ ఉండాలి. ఓకే, ఇది కామన్ థింకింగ్, మనకి ఇక్కడ కాన్సెప్ట్ అవసరం లేదు. సో దీన్ని బట్టి పాస్పరస్ ఎన్లో ఉంది? ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్స్ లో, ఫోర్త్ ఆప్షన్స్ లో ఉంది. సో మనం సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అది క్వశ్చన్. ఇది చేయాలి అంటే మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, సో ఫస్ట్ వన్ Ca3P2. ఓకే, Ca3P2 ఎప్పుడైతే హైడ్రలైసిస్ జరిగిందో H2O,
6 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయితే 3 moles ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 2 moles ఆఫ్ పాస్పీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పాస్పీన్ అనేది ఫిష్ లైక్ రొట్టెన్ ఫిష్ స్మెల్ని ఇస్తుందన్నమాట. ఓకే రైట్. అండ్ నౌ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇది వై. నౌ కాపర్ సల్ఫేట్ ఎప్పుడైతే వైతో రియాక్ట్ అయిందో, వై ఏంటి పాస్పీన్, ఓకే వైతో రియాక్ట్ అవుతుందో Cu3P2ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాడు అలాంగ్ విత్ H2SO4. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ రియాక్టెంట్ ఏంటి Ca3P2. ఎప్పుడైతే Ca3PO4 టేకెన్ ట్వైస్ రియాక్టింగ్ విత్ వాటర్, it doesn't produce calcium paspine as a subproduct. Okay, so that's why only first one is the correct answer. And next question, which of the following oxo acids of phosphorus has strongest reducing property? Okay, first thing reducing property అంటే ఏంటో మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాంపౌండ్ అనేది తన ప్రోటాన్ని ఇచ్చేస్తే వేరే వై అనే కాంపౌండ్కి ప్రోటాన్ని ఇచ్చేస్తూ ఉందనుకోండి, ఓకే అప్పుడు ఎక్స్ని మనం ఏమంటాం యాసిడ్ అంటాం. అలాగే ఈ యాసిడ్కి రెడ్యూసింగ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వై అనే కాంపౌండ్కి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, ఆక్సిడైజింగ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ గ్రూప్ ఉందనుకోండి, ఓకే సో ఆక్సైడ్ గ్రూప్ ఉందనుకోండి. సో ఇది ప్రోటాన్స్ ఏమవుతుంది, ఈ కీటో గ్రూప్ అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది, అంటే రెడ్యూస్ అయింది కదా, అంటే రిడక్షన్ని జరుపుతుంది కదా ఇది ఎక్స్. కాబట్టి సో ఎక్స్ హ్యాస్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. ఓకే సో లైక్ దట్ ఇక్కడ మీరు మనకి ఇవి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి అంటే మనం ఈ స్ట్రక్చర్స్ని కరెక్ట్గా డ్రా చేయగలగాలి. కాబట్టి మీ అంటే JEE అండ్ నీట్ ఎగ్జామినేషన్స్కే కాకుండా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి యొక్క స్ట్రక్చర్స్ పైన కంప్లీట్ మనకి అవగాహన ఉండాలి. ఓకే నా దీని యొక్క స్ట్రక్చర్ రాద్దాం. ఫస్ట్ వన్ని, సో ఆల్వేస్ 1 కార్బోనిల్ గ్రూప్ ఉంటుంది, అంటే 1 డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉండాలి ఫాస్ఫరస్ పైన, అది బేసిక్ నేచర్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కంప్లీట్గా డ్రా చేయండి OH అండ్ OH, ఇది ఫస్ట్ వన్. దీంట్లో అండ్ ఇక్కడ మనకి ఈ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ యొక్క రెడ్యూసింగ్ ప్రాపర్టీ అనేది ఫాస్ఫరస్ హైడ్రోజన్ బాండ్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ హైడ్రోజన్ బాండ్స్ ఇంక్రీజ్ అయినా కొద్దీ the reducing property of oxo acids of phosphorus also increases. Okay, so దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 0. ఓకే 0 ఫాస్ఫరస్ హైడ్రోజన్ బాండ్స్. అండ్ సెకండ్ స్ట్రక్చర్ రాయండి, P డబుల్ బాండ్ O. సో 3 ఆక్సిజన్లు, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే అంటే సో 1 హైడ్రోజన్ 1 pH బాండ్ అనేది చూస్తాం. ఓకే సో ఇక్కడ 1 pH బాండ్. థర్డ్ స్ట్రక్చర్ రాయండి, థర్డ్ స్ట్రక్చర్లో P డబుల్ బాండ్ O అండ్ అనదర్ OH, సో 2 pH బాండ్స్. మీరు చూడండి 2 pH బాండ్స్ ఉన్నాయి, దీనిపైన 2. అండ్ ఫోర్త్ దీంట్లో 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, ఒకటి డబుల్ బాండ్లో తీసుకోవాలి, 3 సింగిల్ బాండ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ తీసుకోవాలి. తర్వాత మనం pH బాండ్స్ కోసం చూడాలి, ఇక్కడ 0. సో దీన్ని బట్టి హైయెస్ట్ నంబర్ దేనికి ఉంది, థర్డ్కి ఉంది. సో 2 pH బాండ్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ కూడా H3PO2కు ఉంటుంది. అండ్ ఇది మన ఆన్సర్. అండ్ సెకండ్ నెక్స్ట్ ఎవరు, ఇక్కడ 1 pH బాండ్ ఉంది కాబట్టి H3PO3. ఓకే సో ఇక్కడ ద ఆర్డర్, ఈ రెండిట్లో ఆర్డర్ ఏంటి, H3PO2 ఈజ్ గ్రేటర్ దెన్ H3PO3. ఓకే అండ్ మిగతా రెండు అనేవి అసలు అవి రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేయవు, ఎందుకంటే వాటిలో pH బాండ్ అనేది లేదు, దే కెనాట్ డొనేట్ దేర్ ప్రోటాన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ ఓలియం. ఈ సింపుల్ క్వశ్చన్, మీరు వీటిపై ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్స్ ఫాస్ఫరస్ పైన మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి, వాటి యొక్క స్ట్రక్చర్స్ని డ్రా చేయగలగాలి. ఓకే సో దీంట్లో H2SO7 అనేది ఓలియం, ఇది మన ఆన్సర్. ఓకే నో నీడ్ టు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్, మీరు ఆ స్ట్రక్చర్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, when a neutral of faintly alkaline cheminophore is treated with potassium iodide, iodide ion is converted into X. ఆ X ఏంటో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ MnO4 minus plus 2H2O react with in presence of 3 electrons by taking up 3 electrons. Okay, produces MnO2 plus 4OH minus
ఇక్కడ మల్టిప్లయింగ్ విత్ 2, ఎందుకంటే స్టాయికియోమెట్రికల్ బ్యాలెన్స్ ఇవ్వడం కోసం 2 తోని మల్టిప్లై చేశాను. ఓకే, అది చూడండి. I మైనస్ ప్లస్ 6OH మైనస్, సో IO3 మైనస్ ప్లస్ 3H2O ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ కంప్లీట్ రియాక్షన్ రాయండి. ఇక్కడ MnO4 మైనస్ ప్లస్, సో 2H2O ప్లస్, సారీ ఇక్కడ ఏం మిగులుతాయి మనకి కామన్గా, I మైనస్ అండ్ H2O ప్రొడ్యూసెస్ IO3 మైనస్ ప్లస్ 2MnO4 ప్లస్ 2OH మైనస్. ఓకే, సో ఇలా మనకి ప్రొడక్ట్ ఏంటి, IO3 మైనస్. సో IO3 మైనస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ COCl6 ప్లస్ ఇచ్చాడు 18,000 అండ్ ఫర్ COCl4 మైనస్ 2కి ఎంత. సో సింప్లీ మనకి ఇక్కడ కోడ్ జామెట్రీని చూడాలి. ఫర్ ఫస్ట్ కాంపౌండ్ జామెట్రీ ఏంటి, 6 క్లోరిన్స్ తోని కోఆర్డినేషన్ లో ఉంది కాబట్టి ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఇక్కడ 4 క్లోరిన్స్ తోని జామెట్రీలో ఉంది కాబట్టి టెట్రాహెడ్రల్ జామెట్రీ. సో డెల్టా G0 ఇక్కడ ఏంటంటే ద రిలేషన్ ఆఫ్ డెల్టా T ఈక్వల్స్ టు 4/9 ఇంటూ డెల్టా G0. ఇక్కడ మనకు డెల్టా G0 దట్ ఈస్ ఫర్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, డెల్టా T ఫర్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, 4/9 ఇంటూ 18,000 విచ్ ఈక్వల్స్ టు 8,000. సో సింపుల్ క్వశ్చన్. ఓకే, మనకి ఈ రిలేషన్ గుర్తుండాలి. డెల్టా T ఆల్వేస్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ కంటే తక్కువగా ఉంటుంది. అది ఎంత తక్కువ ఉంటుంది అంటే 4/9%. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎనలైసిస్ అలాగే కాన్సెప్ట్ లెక్చర్స్ కూడా వస్తాయి కెమ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ పైన. అలాగే అండ్ మీకు ఫర్దర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే కేర్ కోచింగ్, అలాగే దట్ ఈస్ గైడెన్స్ ఉన్నటువంటి కేర్ కోచింగ్ కావాలి అంటే మీరు kemmasters.online వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీకు యూట్యూబ్ ఛానల్ పైన కూడా చాలా ఫ్రీ కంటెంట్ ఇవ్వబోతున్నాను. అండ్ మీరు మ్యాక్సిమం మీరు 100% ఫ్రమ్ కెమిస్ట్రీ నుంచి వచ్చే విధంగా నేను తయారు చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ చేయండి, తెలుగు స్టూడెంట్స్కి అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ యొక్క స్టూడెంట్స్కి. ఓకే, అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ వీడియోస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.